ఇక్కడ కంప్లైంట్ నేను పెట్టడానికి కారణం, రాహుల్ రెడ్డి అనే వ్యక్తి నన్ను ప్రేమిస్తున్నాను, పెళ్ళి చేసుకుంటున్నాను అని చెప్పాడు. అప్పటికి నేను క్లియర్గా చెప్పాను, మా ఇంట్లో ఒప్పుకోరు, ముస్లింని నేను, అస్సలు మా నాన్న అస్సలు ఒప్పుకోరు అని చెప్తే నేను ఒప్పిస్తాను, మా ఇంట్లో అందరిది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లో జరిగాయి, నేను ఒప్పిస్తాను చెప్పన్నాడు. సరే, దానికి ఒప్పుకొని నేను తన లవ్ యాక్సెప్ట్ చేశాను. ఆగస్ట్ 31 సీతమ్మధరలో ఉన్న తారావిల్లకి తను తీసుకెళ్ళిన తర్వాత ఫిజికల్గా నన్ను అడిగాడు. నేను అప్పటికే చెప్పాను, పెళ్ళి అవ్వకుండా నేను ఫిజికల్గా ఉండేదని చెప్పి. లేదు, నాకు ఇప్పుడు కూడా నన్ను నమ్మట్లేదా, పెళ్లి చేసుకోవడానికి నీకు ఇష్టం లేనట్టుంది, అది ఇది అని చెప్పి నాకు చాలా చాలా మాటలు చెప్పి మ్యానిపులేట్ చేయడం వల్ల సరే నేను ఉంటాను అని చెప్పి నేను తనతో అప్పటి నుంచి ఫిజికల్ రిలేషన్షిప్లో ఉన్నా. అంటే తాళ్ళు ఒక్కటే కట్టలేదు అంతే, లేదా మ్యారేజ్ ఒక్కటే చేసుకోలేదు, కానీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ టైప్లోనే మేము లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాము. ఇక్కడ ఎక్కడైనా సరే హస్బెండ్ తీసుకొచ్చి వైఫ్కి పెడతారు డబ్బులు అనేవి, కానీ నేను ఇక్కడ రివర్స్లో ప్రతి ఒక్క రూపాయి తనకి పెట్టేదాన్ని, ప్రతి ఒక్క అవసరానికి నేనే పెట్టేదాన్ని. తను ఎప్పుడు కూడా ఒక్క రూపాయి కూడా నాకు ఎప్పుడు ఖర్చు పెట్టలేదు. ఈవెన్ వాటర్ బాటిల్ కూడా నాకు ఎప్పుడు కొనివ్వలేదు. ఇప్పుడు సడన్గా మధ్యలో నాకు కాల్ చేసి సడన్గా మా ఇంట్లో వేరే వాళ్ళతో పెళ్ళి ఫిక్స్ చేస్తారు అని చెప్పి నన్ను హైదరాబాద్ రావాలి అని చెప్పి అన్నాడు. సరే అని చెప్పి వెళ్ళాను. నేను పెళ్ళి మ్యాటర్ మాట్లాడడానికి రా అని చెప్తే వెళ్ళా. అక్కడికి వెళ్ళగానే ఎవరైతే రాహుల్ సిప్లిగంజ్ వాళ్ళ వైఫ్ ఉందో హరిణ్య రెడ్డి, తను నన్ను నువ్వు చచ్చిపోలేదంటే మేమే నేను చంపేస్తాం, అది ఇది అన్నట్టు మాట్లాడడం జరిగింది బ్రాడ్వేలో. అక్కడి నుంచి కార్తిక్ అన్న అనే ఒక అన్న వాళ్ళ అపార్ట్మెంట్ తీసుకెళ్లారు రాహుల్ సిప్లిగంజ్ వాళ్ళ వైఫ్ హరిణ్య రెడ్డి, రాహుల్ రెడ్డి వాళ్ళ చెల్లి, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కార్తిక్ అన్న వాళ్ళ వైఫ్, ఇంకా మిగతా వాళ్ళు ఎవరో తన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ నన్ను కార్నర్ చేసి నన్ను చాలా రాంగ్ వేలో తిట్టడం ఇవన్నీ చేశారు. రాహుల్ సిప్లిగంజ్ ఎవరైతే ఉన్నారో తను నన్ను కూర్చోబెట్టి, మా ఇంట్లో వాళ్ళ గురించి నీకు తెలియదు, మేము ఉరికించి నరుకుతారు ముక్కలుగా నిన్నే కాదు నీ ఫ్యామిలీ కూడా లైఫ్ లేకుండా చేస్తాం, వీళ్ళ బాబాయ్ గురించి నీకు తెలియదు, వీళ్ళ బాబాయ్ అసలు తెలిసిందంటే అసలు నీకు మొత్తానికి లైఫ్ లేకుండా చేస్తారు, అది ఇది అని చెప్పి నన్ను తిట్టి భయపెట్టారు. భయపెట్టినప్పటికి కూడా నేను సరేలే అని చెప్పి ఇంకా అక్కడి నుంచి తప్పించుకొని ఏదో ఇక్కడ రావాలి కదని చెప్పి వచ్చేసా. ఇక్కడికి వచ్చిన తర్వాత రాహుల్ రెడ్డిని మళ్ళీ నేను మేనేజ్ చేస్తానని చెప్పి ఇక్కడికి వచ్చి మళ్ళీ సెకండ్ వీక్లో పెళ్లి చేసుకుందామని చెప్పి నా దగ్గర ఏదైతే ప్రూఫ్లు ఉన్నాయో ఇవన్నీ రికార్డింగ్స్ అవి అని చెప్పి రాహుల్ సిప్లిగంజ్ అన్నది ఏదైతే నాకు థ్రెటనింగ్ ఇచ్చారో, హరిణ్య రెడ్డి ఏదైతే నన్ను తిట్టిందో ఇవన్నీ ఇక్కడికి వచ్చి నా ఫోన్లో మొత్తం డిలీట్ చేసేసి సడన్గా మళ్ళీ నేను ఫిబ్రవరి 2nd వీక్ పెళ్లి చేసుకుందామని చెప్పి నన్ను నమ్మించి నాకు చెప్పకుండా హైదరాబాద్ అప్స్కాండ్ అయిపోయాడు. అప్స్కాండ్ అయిపోయిన తర్వాత హరిణ్య రెడ్డి అనే ఆవిడ మొత్తం తన కంట్రోల్ చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం నాతో మాట్లాడలేదు, ఏ దానికి కూడా మెసేజ్ రిప్లై ఇవ్వలేదు. ఇది చేయడమే కాకుండా తిట్టడమే కాకుండా అన్నీ చేసేసి నేను అయినా సరే 1.5 month వరకు తన కోసమే వెయిట్ చేస్తున్నా. సడన్గా నాకు వదిలేయడానికి రీజన్ నేను ఎవరెవరితోనో ఎఫ్ఐఆర్లు ఉంటున్నానని చెప్పి లేని ఎఫ్ఐఆర్లు అంతా నా మీద పెట్టించారు. ఇంకా నన్ను చంపించేస్తాము అన్నట్టు నాతో మాట్లాడారు. ఇక్కడ నాకు న్యాయం చెయ్యండి, పెళ్లి చేసుకుంటా అని చెప్పి నాకు మోసం చేశాడు అని చెప్పి నేను సిపి గారికి కంప్లైంట్ ఇచ్చా. సిపి గారి నుంచి అది ఎవరైతే ఉన్నారో డీసీపీ నాయుడు పిఎల్సిఎఫ్లో ఉంటారో
అతని దగ్గరికి వెళ్ళింది. ఆయన నన్ను పిలిపించి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడమే కాకుండా నా ప్రూఫ్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ పంపించమన్నారు. ఫిజికల్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పంపించమన్నారు. అవన్నీ నేను ఆయనకు పంపించాను. అదే వీడియోలు చూపించి నన్ను కమిట్మెంట్ ఆయన అడగడం జరిగింది. అడగడమే కాకుండా వాళ్ళకి రివర్స్లో హెల్ప్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళందరికీ నా వీడియో సర్క్యులేట్ చేయడం జరిగింది. ఏదైతే ఫిజికల్ వీడియో నాది రాహుల్ రెడ్డి వ్యక్తి ఉందో అవన్నీ నా దగ్గర ఏదైతే ప్రూఫ్స్ ఉన్నాయో అవన్నీ పంపించారు. ఇక్కడ అది అయిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియక ఉన్నప్పుడు నేను కామ్గా ఏడ్చుకుంటానన్నా. మధ్యలో మళ్ళీ ఎవరో కేఆర్ రెడ్డి అనే మీడియేటర్ని పంపించి అతనితో కూడా థ్రెటనింగ్, వీళ్ళు XYZ అని పెద్ద పెద్ద పోలీసుల్ని కొనేశారు. నాకు ఈ నాయుడు అనే పర్సన్ చేసిన తర్వాత కూడా నేను పోలీసుల మీద చాలా నమ్మకం పెట్టుకున్నా. ఈయన చేశారని వేరే వాళ్ళు ఎవరు అలా ఉండరు కదా. సిపి గారు అంటే చాలా స్ట్రిక్ట్, ఆయన ఎవరికి అమరిపోరు అండ్ డైరెక్ట్గా కేసులు డీల్ చేస్తారు అనే నమ్మకంతో నాయుడు అని ఆయన అలా కమిట్మెంట్ అడిగినా నేను న్యాయం జరుగుద్ది అన్నట్టు నేనున్నా. ఈ మధ్యలో కేఆర్ రెడ్డి అనే వ్యక్తిని వాళ్ళు మీడియేషన్ పంపించి XYZ అనే పెద్ద పెద్ద ఆఫీసర్స్ని వీళ్ళు కొనేశారు. వీళ్ళ గురించి తెలీదు. లోకేష్ ఫ్యామిలీ, బ్రాహ్మిణి, చంద్రబాబు నాయుడు వీళ్ళ పెద్ద పెద్ద ఇలాంటి వాళ్ళే కాదు, పెద్ద పెద్ద వాళ్ళతో వాళ్ళకి ఫ్రెండ్షిప్లు ఉన్నాయి. అతను కేఆర్ రెడ్డి అనే అతను వీళ్ళ బినామీ అని చెప్పి ఎవరైతే చంద్రబాబు నాయుడుకి బినామీని, ఓటుకి నోటు రేవంత్ కేసులో నేను A4ని అది ఇది అని చెప్పి ఆ ఫోటోలు అవన్నీ చూపించి మా లాండోళ్ళతో పెట్టుకుంటే నీకేమవుద్దో తెలియదు అని చెప్పి మళ్ళీ అక్కడ కూడా అతను భయపెట్టడం జరిగింది. నాకు భయపెట్టడమే కాకుండా ఇలా ఎవరైతే హరిణ్య రెడ్డి అనే అమ్మాయి ఉందో ఆవిడకి రాహుల్ రెడ్డికి రిలేషన్షిప్ ఉంది, FIR ఉంది. హరిణ్య రెడ్డి మాత్రం వదలదు నిన్ను, నీ మీద గడిచి పెట్టుకుంది. ఒకటి నిన్నైనా చంపేస్తుంది, లేదా నిన్నైనా రోడ్డుకి లాగేస్తుంది. నువ్వు ఈ అబ్బాయిని ఇక్కడితో వదిలేదంటే ప్రేమ పెళ్ళి అని చెప్పున్నావంటే నీకు బాగోదు. ఏదైతే కంప్లైంట్ ఇచ్చావో అది వెనక్కి నువ్వు తీసుకోవాలి అన్నట్టు నన్ను బెదిరించారు. సరే, నాకు ఎక్కడో నమ్మకం ఉండి మళ్ళీ మీడియా వాళ్ళకి నమ్మి వాళ్ళకి కూడా నా ప్రూఫ్లన్నీ ఇచ్చేసా. వాళ్ళు కూడా అమ్మడిపోయి వాళ్ళు కూడా నన్ను భయపెట్టడం జరిగింది. నీ మీదే రివర్స్ కేసు వేస్తాం, హనీ ట్రాప్ చేస్తున్నామని వేస్తాం, నువ్వు ట్రాపులు చేస్తున్నావు వేస్తాం. ఇలా ఎవరెవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో వాళ్ళు హనీ ట్రాప్ చేస్తున్నావు వేస్తాం. ఏం చేస్తావు? రోడ్డు మీద తీసుకొస్తాం, జైల్లో పెట్టిస్తాం అన్న. ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే ₹1 కూడా అబ్బాయి పెట్టని వాడిని నేను హనీ ట్రాప్ ఎలా చేస్తాను? నాకు అన్యాయం అయింది అని చెప్పి మా ఇంట్లో వాళ్ళు కూడా భయపడి, మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఎక్కడ వాళ్ళు చచ్చిపోతారా అని ఒక భయంతో, తన మీద ఇష్టం ఉండే పెళ్లి చేసుకుంటాడని చెప్పాడని ఒక నమ్మకంతో ఏం చేయాలో కూడా తెలియక న్యాయం కోసం పోరాడుతుంటారు. బట్లో నా మీద కేసులు పెడతా అంటున్నారు, నేను రాంగ్ అని చెప్తా అంటున్నారు, నా క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్తా అంటున్నారు. ఇది ఎక్కడి వరకు కరెక్ట్? ఇది నేను తట్టుకోలేకపోతున్నా. ఒకవేళ నా క్యారెక్టర్ బ్యాడ్ చెయ్యాలి అని అనుకుంటే ప్రూఫ్లతో సహా చూపించండి. ఇలా నా క్యారెక్టర్ బ్యాడ్ అవడం వల్ల లేనిపోని ఎలిగేషన్స్ నా మీద ఏదైతే వేస్తున్నారో ఇదైతే నేను తట్టుకోలేను.
ఇక్కడ నేననే కాదు, నేను చేసిన తప్పుకి, నేను మోసపోయిన దానికి మా ఇంట్లో వాళ్ళు తలెత్తుకోలేరు. 3 ఆడపిల్లలు, చాలా కథలతో చాలా ప్రొటెక్టివ్గా పెంచుకున్నారు. చదువులు ఎందుకు, పెళ్ళిళ్ళు చేసేయండి ఊరంతా అన్నా సరే మా ఇంట్లో ఎవరు వెళ్ళలేదు. పిల్లలకి మేమిచ్చే ఆస్తులు చదువులే అని చెప్పి పెద్ద పెద్ద చదువులు మీరు చదివించారు. మా మీద నమ్మకంతో దూరం పంపించారు. మధ్యలో తిన ప్రేమ ఏదో నిజం అనుకొని పెళ్లి చేసుకుంటాడు అనుకొని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. అనుకున్న దానికి మోసపోయా. మా ఇంట్లో వాళ్ళ నమ్మకాన్ని చెప్పేది ఇలా నేను చెప్తున్నా. ఏ ఒక్కడితో అయినా సరే నాకు ఎఫ్ఐఆర్ ఉంది, ఎఫ్ఐఆర్ కూడా అక్కర్లేదు, పక్కన నుంచొని ఒక ఫోటో క్లోజ్గా తీసుకున్నానని చెప్పి ప్రూవ్ చేయండి. ఇక్కడికిక్కడ నేను ఏం చేయమంటే చేస్తా. లేని బ్లేములు చేయడానికి ట్రై చేయొద్దు, లేనిపోని ఎఫ్ఐఆర్లు అని నాకు పెట్టొద్దు. ఈ లేనిపోని ఎఫ్ఐఆర్లు నా పేరెంట్స్కి చాలా ఎఫెక్ట్ అవుద్ది. నన్ను నమ్మి అందరితో ఫైట్ చేసి నన్ను ఎంత దూరం పంపించి చదివించినందుకు వాళ్ళకి బ్యాడ్ నేమ్. మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై జగనన్న.